V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ముచ్చింతల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్. తక్షణమే ఇళ్లను మంజూరు చేయాలి, లేకపోతే సామూహిక ఆత్మహత్య. ప్రభుత్వానికి ఎమ్మెల్యేకి కమలానగర్ వాసుల హెచ్చరిక. హైదరాబాద్ లో తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశం. తమకు డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ ను కల్పించాలి. ఆరోగ్య మిత్రుల విజ్ఞప్తి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టెల మల్లేశం మాట్లాడుతూ 77 సర్వే నెంబర్లలో 5 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో పాలక ప్రతిపక్ష పార్టీల నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు. 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వలేదన్నారు. గ్రామంలో అనేక మంది ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అంబేద్కర్ ప్రజా సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జేడి రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ ప్రభుత్వ స్థలం లేదన్న పేరుతో క్రీడా ప్రాంగణాన్ని నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని, తప్పకుండా క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జె రఘు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. పాలమాకల నుంచి ముచ్చింతల తోవ ఇది. మా ముచ్చింతల గ్రామం తరతరాలుగా నడిచిన తోవ ఇది. రీసెంట్గా ఈ మధ్యన ఈ గుంతను ఇళ్ల సౌకర్యం దూసి కొట్టి పెట్టినరు. ఒక మనిషి వచ్చినా తెల్లని దాకా వచ్చినా కానీ ఇక్కడ పడి చనిపోయేటట్టు ఇంత ప్రమాదంలో ఉంది. ఈ రోడ్డు 1,30,00,000తోటి 2015లో మంజూరైంది. ఈ రోడ్డు వేయడానికి కూడా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదు. ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో రోడ్ అవుతుందని చెప్పి గ్రామస్తులు ఆశిస్తున్నారు. అదేవిధంగా ఎంపీడీఓ మేడం గారు, మీరు స్థలం చూపిస్తే నేను ఖచ్చితంగా మీ ఊరిలో క్రీడా ప్రాంగణం కట్టిస్తానని చెప్పి కూడా ఆమె హామీ ఇవ్వడం జరిగింది. అయితే నేను చెప్పినాను, మేడం అక్కడ కాసగుట్ట స్థలంలో 77 సర్వే నెంబర్లో 5 ఎకరాల 32 గుంటలు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు స్థలం అక్కడ క్రీడా ప్రాంగణం కట్టాలని కూడా అడిగాను. అదేవిధంగా గతంలో తెలంగాణ వచ్చిన కొత్తలో 2015లో 1,49,00,000 రూపాయలు పాలమాకల నుంచి వయా ఇనాం షేర్ ముచ్చింతల రోడ్డు మంజూరైంది. ప్రభుత్వం నీరు గార్చింది. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కొంతమంది కానీయలేరు కాబట్టి ఈనాటికన్నా ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ హయాంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రకాష్ అన్న గారు ఎమ్మెల్యే మళ్ళీ గెలిచింది కాబట్టి వీళ్ళ అండదండలతోటి మనం రోడ్ వేయించుకొని మన ఊరికి గౌరవం తెచ్చుకుందామని నేను అంబేద్కర్ ప్రజా సంఘం తరఫున రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నా. మన యొక్క గ్రామ పౌరుడు కూడా ఇంత దండలాడుతుందంటే నా గ్రామంలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం లేనందుకు, రోడ్డు 10 ఏళ్ల సంది అట్లనే పెండింగ్లో పడ్డందుకు నేను గ్రామానికి యువడుగా ఇట్లాంటి ఉద్యమాన్ని ముందరికేసుకున్నందుకు గ్రామస్తులు సహకరించాలని నేను కోరుకుంటున్నాను. జై భీమ్. హైదరాబాద్ పాత బస్తీ సరస్వతి శిశు మందిర్ ప్రాంగణంలో రాష్ట్ర సేవికా సమితి ఆధ్వర్యంలో మహిళా శక్తి సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చార్మినార్ బాగ్ సంచాలిక వసుమతి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు పరిరక్షించబడాలంటే మహిళా చైతన్యం వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గోవర్ధన్ ప్రసన్న, సేవా భారతి విభాగ్ జయప్రద దేవి, గౌలిపుర కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏం చేస్తున్నాం మనం? మన అమ్మాయిని కాలేజీకి పంపించడం వెళ్ళే ముందు మనం ఏం చెప్పి పంపిస్తున్నాం అమ్మాయిని? ఫోన్ ఇచ్చేసి ఏదైనా అవసరం అంటే ఫోన్ చేయమా, ఫోన్ పే చేస్తాం అని చెప్పి పంపిస్తున్నామా? ఏం చెప్పి పంపిస్తున్నాం? क्या बोल के भेज रहे बच्चों को बाहर जाते टाइम?
విద్యారంగంలో ఇంకా అటు వెనకాల విద్య వైద్య సైన్స్ అంతరిక్షంగా మనము ట్రాన్స్పోర్ట్ అన్ని రంగాలలో డ్రైవింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మెట్రో లైన్ ఫస్ట్ డ్రైవింగ్ చేసిన లేడీ. నా పేరు వసుమతి. నేను ఇక్కడ చార్మినార్ భాగ్ అంటే ఈ రాష్ట్ర సేవికా సమితి తరఫు నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్ను 8 భాగాలుగా చేశారు. రాష్ట్ర సేవికా సమితి తరఫు నుంచి దాంట్లో చార్మినార్ భాగ్కు నేను భాగ్ సంచారికగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అయితే ఈరోజు వచ్చేసి మహిళా మాతృశక్తి సమ్మేళనం. మాతృశక్తి సమ్మేళనం అంటే మాతృమూర్తి యొక్క శక్తి ఏ విధంగా ఉంటుంది, సామర్థ్యం ఏ విధంగా ఉంటుంది, ఈరోజు ఏ రంగంలో ఏమేం చేయాలన్నా ప్రతి ఒక్కటి కూడా తల్లి ద్వారానే జరుగుతుంది. మూలం ఎవరు? తల్లి. ఎందుకంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. అంటే శక్తి లేకపోతే శివుడు కూడా చైతన్యరహితుడు. అంటే శివుడు దేవుడు కాడని కాదు, కాకపోతే శక్తి పక్కలో ఉన్నప్పుడే శివుడికి చైతన్యం ఉంటుంది. అది మనం చెప్పేది కాదు. సౌందర్యహరిలో ఆదిశంకరులు రచించిన మొట్టమొదటి శ్లోకం అది. అందుకని ఎవరైనా మనకి ఏదైనా ఇబ్బంది అయినప్పుడు నేను శక్తిహీనుడు అయ్యాను అంటాం. రామహీనుడిని, కృష్ణహీనుడిని, శంకరహీనుడు అన్నారు. శక్తిహీనుడు అయినా అంటే శక్తి మనలో లేదు అని. శక్తి ఎవరు? స్త్రీ స్వరూపం, అమ్మవారు. ఇవాళ ఈ మాతృశక్తి సమ్మేళనం, మహిళా సమ్మేళనం ఏంటంటే కేవలం రాష్ట్ర సేవికా సమితి అంటే శాఖ మాధ్యమం ద్వారా అమ్మాయిలు ఇవాళ ఉండే ఈ సమాజంలో ఉండే ఈ దుర్గుణాలు, దుర్లక్షణాలు, ఇవన్నీ ఇంటికి బయటికి వెళ్ళిన అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తున్న నమ్మకం, విశ్వాసం లేకుండా పోతున్నది. అటువంటి వాటి కోసం ఆత్మరక్షణ చేయడం కోసం మనం రాష్ట్ర సేవికా సమితిలో దండ, చురిక, నియుద్ధు ఇవన్నీ కూడా ఫ్రీగా ఉచితంగా అభ్యాసం చేస్తాం. దేని ద్వారా? రాష్ట్ర సేవికా సమితి శాఖ మాధ్యమం ద్వారా. మగవాళ్ళకి ఎట్లా అయితే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉందో అట్లా ఆడవాళ్ళకు కూడా రాష్ట్ర సేవికా సమితి. గత తెలంగాణ ప్రభుత్వం కమలానగర్ లో ఉన్న నిరుపేద ఇళ్లను కూలగొట్టి వాటి స్థలంలో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రోడ్డు పాలు చేశారంటూ ఇల్లు కోల్పోయిన కమలానగర్ వాసులు ప్రజాభవన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కేవలం 100 ఇండ్లు ఇచ్చారని 46 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు రహమత్ నగర్ కాంగ్రెస్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. గత 7 సంవత్సరాల నుండి కిరాయి కట్టలేక మా సొంత ఇల్లు కూలకొట్టుకొని బాధ అనుభవిస్తున్నామని, త్వరలోనే సమస్యను పరిష్కరించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపి తక్షణమే ఇళ్లను మంజూరు చేయాలని, లేని పక్షంలో సామూహిక ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఇచ్చేసి వీళ్ళందరూ దుమ్మడామా చేసి ఆ పురుషులు ఉన్నారు గోడబండరు అలా తెచ్చి వెళ్ళామని ప్లాన్. కృష్ణ 16 నంబర్ తీసుకున్నాను. జూబ్లీహిల్స్ ఏరియా కమలానగర్ సార్ మాది. మా ఇండ్లు సొంత ఇండ్లు ఉంటే మాకు కావాలని సొంత ఇండ్లు వాళ్ళు మేము అడగకుండా వచ్చి మీకు కట్టిస్తామని చెప్పి ఎంఆర్ఓ సార్ వచ్చిండు, ఎమ్మెల్యే గారు వచ్చిండు, అందరు వచ్చిండు సార్ మా దగ్గరికి. వచ్చినాక కూలగొట్టిండు సార్. కూలగొట్టినాక కూడా ఇప్పుడు కట్టిస్తాం సంవత్సరం లోపని కూడా అన్నారు సార్. వాళ్ళు కట్టిస్తారని మేము అట్లనే ఉన్నాము. అవి కట్టడానికి కూడా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు పట్టింది సార్ అవి కట్టడానికి. కట్టినాక కూడా కొంతమందికి ఒక 100 మందికి ఇచ్చి మిగతా వాళ్ళందరం నరకం అనుభవిస్తున్నాం సార్. ఎమ్మెల్యే సార్ దగ్గరికి 10 సార్లు తిరిగాం సార్. ఆయన అసలు ఏం పట్టించుకుంటలేడు. ఏదన్నా ఉంటే మీ లీడర్లతో మాట్లాడుకోండి, మీరు మాట్లాడుకోండి అన్నట్టు లీడర్ల మీద మా మీద పెడుతున్నాడు సార్. జనాన్ని రోడ్డు మీద వేసిండు సార్. అసలు జనాన్ని తీసుకుపోయి ఎంఆర్ఓ సార్ దగ్గరికి తిరుగుతున్నాం, ఆడియో ఆఫీసు దగ్గరికి తిరుగుతున్నాం, ఎక్కడికంటే కలెక్టర్ ఆఫీసుకు పోయినాం. ఏం సార్ మాకు అసలు సీఎం ఆఫీసుకు పోయినాము. సీఎం సార్ అన్న ఇప్పటికన్నా మా జూబ్లీహిల్స్ కమలానగర్లో మా ఇల్లు ఉండేవి. డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను మా ఇల్లు అందరికీ కూలగొట్టేసి దాంట్లో కొంతమందికి ఇచ్చారు, మా అందరికి ఇవ్వలేదు. 9 ఇయర్స్గా మేము తిరుగుతూనే ఉన్నాం. ఆఫీసర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నాం. ఎమ్మెల్యే సార్ వెళ్ళినప్పుడల్లా మళ్ళీ ఇస్తా మళ్ళీ వస్తా అని చెప్తున్నారు, ఎంక్వైరీ చేస్తా అంటున్నారు, చేయట్లేదు. ఆల్రెడీ లిస్ట్లో కూడా పేరు వచ్చిన వాళ్ళకు కూడా ఇంకా ఇప్పటిదాకా ఇవ్వలేదు. మేము ఇక్కడ దాకా తిరిగి విసిగిపోయినాము. మేము రోడ్డు పాలైనాము. మాకు ఇల్లు రూమ్ రెంట్ కట్టుకోలేక ఇబ్బంది పాలవుతున్నాము. పిల్లలు పెద్దగా అయిపోయారు.
మేము ఉండడానికి మాకు ఇల్లు కూడా లేదు. మా సొంత ఇల్లు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నారు. మా సొంత ఇల్లు కూలగొట్టి నేను తిరుగుతున్నా ప్రతి ఒక్కరి దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి, ఆఫీసర్ దగ్గరికి. లాస్ట్కి తిరిగి వేస్తానంటే అన్న దగ్గరికి వచ్చిన అన్న న్యాయం చేయాలని, అన్న ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఆఫీసర్లని అందరినీ కోరుకుంటున్నా. వెళ్ళి మా పత్రాలని ఇచ్చినాము. సేమ్ ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది మాకు తొందరగా న్యాయం చేసి మా ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి అందరూ మాకు సపోర్ట్ చేయండి. ఆఫీసర్లు కూడా మీ అందరికి దండం పెడుతున్నా. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మేము గరీబ్ బలమే, ఎవ్వరు ఉన్నోళ్ళు కాదు. మాకు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, పిల్లలు ప్రతి ఒక్కరు ఇబ్బంది పాలవుతున్నాం. ఇంకా అవ్వట్లేదు 9 yearsగా మాతోటి. 9 సంవత్సరాలుగా తిరిగి అలసిపోయినాం. మీరు ఏదో ఒక యాక్షన్ తీసుకోండి, తొందరగా తీసుకోండి ప్లీజ్. ముషిరాబాద్ స్వామి వివేకానంద బస్తీలోకి కూల్చివేసిన 23 ఇళ్ల బాధితులను పరామర్శించారు రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటు బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముషిరాబాద్ నియోజకవర్గంలో 14 బస్తీలు ఉన్నాయని, దళిత కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు. దళితుల పట్ల ముసలి కన్నీరు కార్చే ఈ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డులో ఇల్లు కూల్చివేయడం ఎంతవరకు సమంజసం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పేదలు నివసించే ప్రాంతాలను వేధింపులకు గురి చేయొద్దని తెలిపారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. We want justice, we want justice, we want justice, we want justice. దళితులకు వెంటనే, దళితులకు వెంటనే వెంటనే. వివేకానంద నగర్ బస్తీ దాదాపు 23 దళిత కుటుంబాలు 3 తరాలుగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. 70 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి ఇళ్లకు వారు ట్యాక్సులు కడుతూ ఉన్నారు. కరెంటు, వాటరు ప్లస్ అందరికీ కూడా రేషన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్ పొంది ఉన్నటువంటి ఈ కుటుంబాలు వీరంతా కూడా పేద దళిత కుటుంబాలు, కూలీ చేసుకొని బతికేటువంటి కుటుంబాలు. 70 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి ఈ యొక్క ఇళ్లను దాదాపు 5 మంది కూడా వాళ్ళు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఈ కట్టడాలు కూడా. వాళ్ళు రాజకీయ పార్టీ నాయకులు కానీ మరి ప్రజా సంఘాల వాళ్ళు కూడా మా బస్తీ కోసం మాట్లాడారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మణ గారు కూడా మాకు భీమా మైదానంలో ఇల్లు ఇస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులు దీనిపైన కోర్టులో కేసులున్నాయి, ఇవ్వడానికి వీలేదని చెప్పేసి కూడా మాకు అప్పుడు అన్యాయం చేశారు. ఆ తర్వాత జియో 58లో ఉన్నప్పుడు కూడా అన్నగారి సమక్షంలోనే మేము అప్లై చేస్తే అప్పుడు మరి రిజెక్ట్ చేసినప్పుడు కూడా అన్నారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడ పోతారు అడిగినప్పుడు వీళ్ళపైన కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి మేము వీళ్ళకి ఏం చేయలేమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన నాయకులు కూడా మా కోసం మాట్లాడితే ప్రభుత్వ అధికారులు ఎంత నిర్లక్ష్యం అంటే మమ్మల్ని మనుషులకు కాదు వాళ్ళకు జరిగే లాభాలు, వాళ్ళ ప్రమోషన్ల కోసం పనిచేస్తున్నారు. కానీ గతంలో కలెక్టర్ పైన కూడా కంటెంప్ట్ ఉందండి, బన్వర్లాల్ పైన కూడా కంటెంప్ట్ ఉండే. ఆయన స్వయంగా వచ్చేసి ఎంఆర్ఓ ఇచ్చిన పరిశీలన తప్పు అని స్వయంగా ఆయన వచ్చి పరిశీలన చేసి ఇది ఎంకరేజ్మెంట్ కాదు, 57లో వీళ్ళ ఇల్లు ఉంటే 74 తర్వాత రోడ్ వేశారు. అది రోడ్ వేసింది ఎందుకంటే అప్పుడు కార్పొరేటర్ ఫండ్స్ కోసము ఆయన అభివృద్ధి చూపించడానికి రోడ్ వేశారు. కానీ తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకురావడంలో తమ వంతు ఎంతో కృషి చేస్తామని అన్నారు. ఆరోగ్య మిత్రులకు డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ను కల్పించాలని, కనీస వేతనము 35,000తో పాటు టీఏ/డిఏ సౌకర్యం కల్పించాలని కోరారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి షఫ్లింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీలో ఖాళీ పోస్టులను భర్తీ చేసి సీనియారిటీ ప్రకారము ప్రమోషన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉద్యోగులందరికీ హెల్త్ కార్డ్ సౌకర్యం కల్పించాలని కోరారు. మా జిల్లా తరఫు నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ పిలిపి అందరికీ నమస్తే. గౌడారం స్వామి నా పేరు, సిద్దిపేట జిల్లా ఉమ్మడి. ఈ ఉపాధి హామీలో వాళ్ళు ఎట్లయితే సక్సెస్ అయ్యారో మనం ఆ రూట్లో ఏమన్నా పోదామా అని ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక 3,000 మందికి మొన్న ఇప్పుడు వాళ్ళు పే స్కేల్ ఇచ్చినట్టు ఇక వాళ్ళు ఒక రూట్లోకి వచ్చారు. నేను అనుకుంటున్నా, నా ఒక అభిప్రాయం నా జిల్లా నుంచి. ఇంకొకటి
హైదరాబాద్ ఎవరైనా వస్తే రావచ్చు వెళ్ళాను. నన్ను కూడా ఆల్రెడీ హైదరాబాద్లో టార్గెట్ చేశారు. డైరెక్ట్ పర్సనల్గా ఫోన్ చేసి బెదిరిస్తున్నాను. ఎందుకంటే లోకల్గా ఉంటారు. మనం ఇప్పుడు ఆసిఫాబాద్ ఎక్కడనో 16 సంవత్సరాలుగా 2007 నుండి ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో ఆరోగ్య మిత్రాలుగా విధులు నిర్వర్తిస్తున్న మాకు గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. మా హోదాకు తగ్గట్లుగా క్యాడర్ లేదు. అత్యుత్తమ చదువులు చదివినప్పటికీ మా జీతం మాత్రం అతి తక్కువ వేతనంతో మా కుటుంబాలు రోడ్డున పడే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఈ స్కీము 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. అప్పటి నుండి మేము ఇదే స్కీమ్లో పనిచేస్తున్నాము. ప్రస్తుతం మాకు ఏజ్ కూడా 45 ఇయర్స్ ఉంది. మేము వేరే ఎంప్లాయీకి కూడా ఎలిజిబిలిటీ కాకుండా ఉన్నాం. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనైనా మాకు తగిన శ్రీ ట్రస్ట్ కింద 2007వ సంవత్సరం నుంచి సుమారు 1000 మంది ఆరోగ్య మిత్రాలు రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చినటువంటి ప్రధానమైనటువంటి స్కీమ్లలో ఆరోగ్యశ్రీ 108, 104 అనేటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మంది పేదలకు ఆరోగ్య సేవలు ఉచితంగా అందుతున్నాయంటే ప్రభుత్వం యొక్క పథకంతో పాటు అందులో పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మిత్రాల యొక్క కృషి చాలా కీలకమైంది. కానీ ఆరోగ్య మిత్రాలకు అన్యాయం జరుగుతూ ఉంది. 15,600 రూపాయలు మాత్రమే వీళ్ళకి జీతం ఇస్తున్నారు. వీళ్ళందరూ డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా ఉండాల్సిన వీళ్ళు గత 60 జీవో ప్రకారంగా 22,500 రూపాయల జీతం రావాలి. కానీ 5 ఏళ్లుగా ఆ జీతం ఇవ్వకుండా 4వ తరగతి సిబ్బంది, క్లాస్ 4 ఎంప్లాయీస్, పేషెంట్ కేర్లు, శానిటేషన్లు, స్వీపర్ల జీతాలు ఇస్తున్నారు ఆరోగ్య మిత్రులకు. ఇది చాలా అన్యాయం, ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన విషయం. కాబట్టి ఆ జీతభత్యాలను పెంచాలి అని చెప్పేసి ఈరోజు వాళ్ళందరూ. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా పి జాషువా పదవి బాధ్యతలు స్వీకరించారు. గత 2 సంవత్సరాలుగా కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా ఎన్నికల బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లాకు కేటాయించబడ్డారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసులు, ఉన్నత అధికారులు మరియు సిబ్బంది వారికి పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఆహ్వానం పలికారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురం జిల్లా పోలీస్ ఉన్నత అధికారులతో సమావేశం నిర్వహించారు. I have taken charge as SP of Chittoor district. This is the second time I am working in this district. Earlier, 2011 to 13, I was DSP Palamar here. And exactly after 12 years, I came as your SP. So, thank you so much for this grand welcome, and I look forward for a very good working relation with media friends and all the administrative colleagues. Basically, I do my best for the people, maintenance of law and order, and protection of women and weaker sections, and take all the necessary steps for peaceful maintenance of law and order in the upcoming season, and establish a rule of law for the safety and security of the citizens. Thank you so much. So, how about the upcoming elections? What are the steps? Yeah, elections are just nearby, so we will scrupulously follow the guidelines of the Election Commission of India, the Model Code of Conduct, and then all rules and regulations particularly, and take steps for a very peaceful and tranquil, very good election for the suitability and comfort of all the people without any disturbance. చిత్తూరు జిల్లాలో ఈ మాదక ద్రవ్యాలు లైక్ గన్ రేట్ అంతా డైలీ వీక్లీ పట్టుబడుతుంది. సో చెప్పండి, రాష్ట్రంలో ఎక్కడి నుంచి చెప్తామని చెప్తున్నారు, దీనిపైన నివారణ. ఇప్పుడు అన్ని సమస్యలు స్టడీ చేస్తాము. ఇక్కడ ఉన్న అన్ని సమస్యలు, సోషల్ వైజెస్ ఏమున్నాయి, ఇతర సీరియస్గా ఉన్న సమస్యలు ఏమున్నాయి అనేది అన్నీ స్టడీ చేసి
దానికి సపరేట్గా వ్యూహాలు అమలు చేస్తాం. సపరేట్ స్ట్రాటజీ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. వెదర్ ఇట్ ఈస్ యువర్ సైటింగ్ అబౌట్ ద నార్కోటిక్స్, we will have a separate strategy for that. Also Red Center also కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం కల్లూరు మండలం నేరవాడ గ్రామంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వారు గ్రామంలో పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా నేరవాడ గ్రామంలో మాచిరెడ్డి కాంత్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ కీలక నేతలు 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరందరినీ గౌరు దంపతులు టీడీపీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నందికొట్టూరు టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు వెంకటారెడ్డి, కర్నూలు టీడీపీ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పాల్గొనగా నేర్వాడ గ్రామం టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కిందికి రానా కిందికి వచ్చాయి కిందికి రండి తర్వాత ఓకే. కడప జిల్లా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని కన్నెలూరు 9వ వార్డులో జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపే సుబ్బిరామిరెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం భూపేశ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి వచ్చిన వారు కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా, తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దేవగుడి కుటుంబ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముచ్చింతల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్. తక్షణమే ఇళ్లను మంజూరు చేయాలి, లేకపోతే సామూహిక ఆత్మహత్య. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకి కమలానగర్ వాసుల హెచ్చరిక. హైదరాబాద్ లో తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశం. తమకు డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ ను కల్పించాలి. ఆరోగ్య మిత్రుల విజ్ఞప్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.